హన్మకొండ జిల్లా ఐనవోలు మండలం హన్మకొండ పున్నెల్ గ్రామంలో వాలీబాల్ టోర్నమెంటు ప్రారంభించిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు ఎంపీ ఆస్పిరెంట్ అభ్యర్థి రాయపురం సంభయ్య, మండల పార్టీ అధ్యక్షుడు సమ్మిట మహేందర్ గౌడ్, వాకిటి చందర్రెడ్డి, నిర్వాహకులు రాయపురం సంభయ్య, చందర్రెడ్డి మాట్లాడుతూ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సుమారు 25 టీంలు పాల్గొంటాయని అన్నారు. ఈ నేపథ్యంలోనే ప్రథమ బహుమతి 15,000 రూపాయలు, రెండో బహుమతి 8,000 రూపాయలు ఉంటాయని నిర్వాహకులు తెలిపారు. క్రీడలు మానసిక ఉత్సాహాన్ని, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తాయని, గ్రామాల్లో ఉన్న యువత ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని, యువకులు సన్మార్గంలో నడవాలని నిర్వాహకులు రాయపురం సాంబయ్య, వాకిటి చందర్రెడ్డి ఈ సందర్భంగా అన్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా స్థానిక గ్రామ సర్పంచ్ కత్తి దేవేందర్, కత్తి సుధీర్ గౌడ్, మహిళా నాయకులు ఇల్లందుల ఎలీషా, రావుల రవికుమార్, ఎండి గౌస్ పాషా, గుడికందుల రాజు, రావుల రాజు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు వర్ధన్నపేట నియోజకవర్గం ఐనవోలు మండలం పున్నూలి గ్రామంలో మా యువజన నాయకులు యూత్ కాంగ్రెస్ వాళ్ళు గౌసు గారు, ఎండి గౌసు గారు, రాజు, గుడికందుల రాజు, రావుల రాజు అనే టీము ఒక మంచి సాంప్రదాయంతో క్రీడలు నిర్వహించాలని గత 15 రోజుల నుంచి వెళ్ళి మనం జిల్లా వ్యాప్తంగా, ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా క్రీడలు నిర్వహించాలని చెప్పి మా దృష్టికి తేవడం వలన మేము కూడా ఆలోచన చేసి యువత ముందు భవిష్యత్తుకు ఆదర్శంగా నిలవాలంటే క్రీడల పట్ల ఆకర్షితులైన వారిని ఇంకింత ప్రోత్సహించాలి. మద్యానికో ఇంకేదో మత్తు పదార్థాలకు వ్యసనమై చెడు మార్గాలకు పోకుండా ఒక మంచి మార్గానికి వచ్చే యువతకు మనము అందరము కూడా మండల స్థాయిలో కానీ, రాష్ట్ర స్థాయిలో కానీ, జిల్లా స్థాయిలో కానీ నాయకులమై ఉండి కూడా ప్రోత్సహించినప్పుడు మంచి సమాజాన్ని సృష్టించిన వాళ్ళు అవుతామని ఉద్దేశంతో, మా ప్రోత్సాహంతో ఇలా మండల పార్టీ అధ్యక్షులు మహేష్ గౌడ్ గారు, జిల్లా నాయకులు మా చందర్రెడ్డి గారు, మా స్థానిక ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు గారి ప్రోత్సాహంతో మేమందరం కలిసి ఇవాళ పిల్లలకు, మా యూత్ పిల్లలకు మేము ఇచ్చిన సహకారంతో ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా అనేక మండలాల నుంచి వెళ్ళి సుమారు 30 టీంలు వచ్చి ఇలా పున్నూలి గ్రామంలో ఆటలు నిర్వహిస్తున్నాయంటే మేము చాలా గర్వించదగిన విషయం. ఎందుకంటే ఈ ఆటలు భవిష్యత్ తరాల కొరకు పక్కన ఉన్న మండలాలకు కానీ ఎలాంటి అందరి యువతకు కూడా ఒక స్ఫూర్తిగా తీసుకొని రాజకీయ లక్షణాలు కానీ, నాయకత్వ లక్షణాలు కానీ, ప్రజలకు సేవ చేసే మంచి ఉద్దేశం కలగాలంటే క్రీడల పట్ల అవగాహన ఉన్న వాళ్ళు మాత్రమే మంచి సమాజానికి తోడ్పడగలుగుతారు. ఎంతోమంది నాయకులు కూడా ఇవాళ క్రీడలలో పాల్గొన్న వారే నాయకులైంది. కాబట్టి భవిష్యత్ తరాలలో కూడా మంచిగా ఉండాలంటే ఇంకా అనేక జిల్లాల నుంచి, అనేక మండలాల నుంచి యువత కూడా ఈ క్రీడల పట్ల ఆకర్షితులై వచ్చి ఈ ఆటలలో పాల్గొని వారి యొక్క క్రీడాస్ఫూర్తిని ప్రదర్శించాలని మేము గిరిజన రాష్ట్ర విభాగం తరపున, నా పేరు రాయపురం సాంబయ్య, గిరిజన విభాగం తరపున మేము కోరుచున్నాం. మీ ఏ ఆటకైనా మేము సాయశక్తుల మా మండల టీం కానీ, మా జిల్లా టీం కానీ, మా ఎమ్మెల్యే గారు కానీ, మా జిల్లా బాడీ కాంగ్రెస్ పార్టీ నాయకులం కూడా ప్రజలకు ఒక విధంగా పాలన చేసుకుంటూ మంచి పాలన అందిస్తాం, సుపరిపాలన అందిస్తాం. అలాగే మంచి యువతకు ముందుకు పోయే క్రీడల పట్ల యువతకు కానీ, ఉద్యోగ పరంగా కానీ, ఏ విధంగా అయినా సామాజిక సేవలో కూడా ప్రతి సేవలో కూడా మేము ముందుండి వారికి సహాయ సహకారాలు అందిస్తాం. మీరు చెప్పండి, మీరు సుమారు 25 నుంచి 30 టీములు పాల్గొంటాయి అన్నారు. ప్రథమ బహుమతి ఏంది, ద్వితీయ బహుమతి ఏంది, యువకులకు మీరు ఏమి ఇవ్వబోతున్నారు బహుమతి పరంగా? ప్రథమ బహుమతి మేము 15,000, ద్వితీయ బహుమతి 8,000, ఇంకా పాల్గొన్న వాళ్ళకు కూడా షీల్డ్లు ఇచ్చి, దీన్ని సహకరించిన వాళ్ళకు కూడా షీల్డ్ ఇచ్చే కార్యక్రమం, దీన్ని సన్మానించే కార్యక్రమం, ఈ నిర్వాహకులకు కూడా షీల్డ్ ఇచ్చే మెడల్స్, ఇవన్నీ ఏం చేస్తున్నామంటే ఇదంతా మేము ప్రప్రథమంగా ఈ పున్నూలి గ్రామంలో గత 20-30 ఏళ్ళ తర్వాత పెట్టుకున్నాం. ఇంకా భవిష్యత్తులో మేము ఇంకా పెద్ద ఎత్తున చేయాల్సుకున్నాం. ఇవాళ మేము కూడా కొంచెం సంకోచించుకుంటూనే పెట్టినాం, సక్సెస్ అయితే కానీ. దీనికి అందరూ అనేక గ్రామాల నుంచి వెళ్ళి, అనేక మండలాల నుంచి వచ్చిన క్రీడలకు కూడా నా ఉదయపూర్వక కృతజ్ఞతలు చెప్తున్నాను. పెద్ద ఎత్తున తరలి వచ్చిండ్రు కాబట్టి ఇంకా భవిష్యత్తులో దీని ప్రైజ్ మనీ ఇంకా పెట్టినప్పుడు కూడా పెంచుతాం. ప్రతి ఒక్కరు కూడా అందరూ పాల్గొని క్రీడాస్ఫూర్తిని చాటుకొని విజయవంతం చేయగలరు. చెడు మార్గాలకు వెళ్ళకండి. రేపు ఈ క్రీడాస్ఫూర్తితోనే మీకు ఉద్యోగ అవకాశాలు కూడా వస్తాయి. కాబట్టి దీన్ని మీరు సద్వినియోగం చేసుకోవాలి.